హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వేతాస్ హోమ్. ఈరోజు రెసిపీ పెసరపప్పు నిమ్మచారు. ఈ చారులో మనం చింతపండు యూజ్ చేయం. దీనికి పులుపు నిమ్మకాయతోనే వస్తుంది. ఇది డిఫరెంట్గా చాలా బాగుంటుంది. ప్రాసెస్లోకి వెళ్ళే ముందు నాదొక రిక్వెస్ట్, ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మరెన్నో చేయడానికి నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది. ముందుగా ఒక కుక్కర్ గిన్నెలో 1 కప్పు పెసరపప్పు వేసుకుని శుభ్రంగా కడిగి 2.5 కప్పుల నీళ్లు పోసుకొని 2 లేదా 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసి గరిటెతో మెత్తగా మెదుపుకోవాలి. ఈ పప్పు పలుచగా ఉండేలా అవసరమైనన్ని నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు దీనిలో 5 పచ్చిమిరపకాయలు, 1 మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు, 2 టమాటో ముక్కలు, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, తగినంత ఉప్పు, 1 టీ స్పూన్ పసుపు వేసి బాగా కలుపుకొని 15 నిమిషాల పాటు మరిగించుకోవాలి. ఇది చక్కగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి 1 నిమ్మకాయ పిండుకొని కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి వేసుకొని కొత్తిమీర వేసుకోవాలి. తాలింపు కోసం ఒక ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేసుకుని 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసి స్టవ్ ఆఫ్ చేసి పెసరపప్పు చారులో వేసుకొని కలుపుకోవాలి. అంతేనండి, మన ట్రెడిషనల్ పెసరపప్పు నిమ్మచారు రెడీ అయిపోయింది. ఇది చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకెలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.